కార్మికుల హక్కుల సాధన కోసం గోదావరిఖనిలో జరగనున్న ఏఐసిడబ్ల్యూఎఫ్ వర్కింగ్ కమిటీ సమావేశాల విజయవంతానికి కార్మికులు సహకరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి కోరారు. సోమవారం ఉదయం 7 గంటలకు ఓసీపీ ఫైలు, 9 గంటలకు ఏరియా వర్క్షాప్లో పిట్ కార్యదర్శి ఈద వెంకటేశ్వర్లు అధ్యక్షతన సిఐటియు గేట్ మీటింగ్లు జరిగాయి. ఈ సమావేశాలకు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఈ నెల 13, 14 తేదీలలో ఏఐసిడబ్ల్యూఎఫ్ వర్కింగ్ కమిటీ సమావేశాలను గోదావరిఖనిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల విజయవంతం కోసం సింగరేణి కార్మికులు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గుగని కార్మికులకు 12వ వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉందని, ఇప్పటి వరకు 12వ వేతన ఒప్పందంకు సంబంధించి జేబీసీసీఐ కమిటీని కూడా ప్రభుత్వం యాజమాన్యం ఏర్పాటు చేయలేదని సూచించారు. తక్షణమే కమిటీని ఏర్పాటు చేసి 12వ వేతన ఒప్పందం అమలుకు సంబంధించిన చర్చలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్ల అడ్డంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలంగాణ సహా దేశంలోని కొత్త బొగ్గు బ్లాక్లను ఈ వేలం ద్వారా గుత్తా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని, ఈ నేపథ్యంలో బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఎనర్జీ సెక్టార్లన్నీ ఒక్కటై ఐక్య పోరాటంతో సమ్మె చేస్తే తప్ప కార్మికుల హక్కులు నిలబడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. బొగ్గు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల హక్కులు తదితర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వర్కింగ్ కమిటీ సమావేశాలలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. ఈ సమావేశాల విజయవంతం కోసం సింగరేణి గని కార్మికులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం వర్కింగ్ కమిటీ సమావేశాల వాల్ పోస్టర్లను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. కోల్ వర్కర్స్ ఫెడరేషన్ సమావేశాలు దేశవ్యాప్తంగా 5వ తారీఖు నాడు కోల్ ఇండియాలో అన్ని ఫెడరేషన్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశాల తదనంతరం యాజమాన్యాలు, ప్రభుత్వాలు కోడ్లు ఎట్లా అమలు చేయాలి, బొగ్గు రంగానికి సంబంధించిన వేతన ఒప్పందాలు ఎన్నికలు జరగకుండా ఇవ్వచ్చా ఇవ్వరాదా అనే అంశం పైన యాజమాన్యం ప్రభుత్వం కోల్ ఇండియాలో కలకత్తాలో 5వ తారీఖున సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశం తదనంతరం యాజమాన్యం ప్రభుత్వం అనుకూలంగా లేకపోతే గోదావరిఖనిలో ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ పెట్టే సమావేశం 13, 14 తారీఖులలో శారదానగర్లో రెడ్డి సంఘంలో జరపబోతున్నాం. దీనికి దేశంలో ఉన్న ముఖ్య నాయకత్వం అంతా వస్తున్నారు, ఆల్ వేజ్ బోర్డు మెంబర్లు వస్తున్నారు. ఇక్కడ చర్చించుకొని ఒక ఉద్యమ బాటను నిర్ణయం చేయడం కోసం నిర్ణయాలుకోబోతున్నాం. 13, 14 తారీఖు తీసుకున్న నిర్ణయాలని అదే రోజు సాయంత్రం కార్మికులకు కూడా అడ్రస్ చేస్తాం, ప్రెస్ మీట్లు పెడతాం. ఇక్కడ ఖచ్చితంగా కార్మికులు ఐక్యంగా లేకపోతే వేతన ఒప్పందం వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఉద్యమ కార్యాచరణ ఇక్కడ నిర్ణయించమని చెప్పి కార్మికులకు తెలియజేస్తున్నాం. ఇప్పటికే సిఐటిగా మేము చాలా పోరాటాలు చేసినాం. సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు సఫలీకృతం ఉన్నాయి. ఇప్పటికే గ్రావిటీ ఫిల్టర్ బెడ్ కావచ్చు, అట్లాగే ఎస్టీపీ కావచ్చు, క్యాథలాగ్ సంబంధించింది కావచ్చు, రోడ్లు కానీ క్వార్టర్ల రిపేర్లు కానీ చాలా అంశాలలో కార్మికులందరికీ కూడా పెన్షన్ వడ్డీ, పిఎఫ్ వడ్డీ తక్కువ కట్టే వడ్డీ వేయించడం కావచ్చు, చాలా కార్యక్రమాలు ఉద్యమ బాట తీసుకున్నాం. సొంతటి కార్యక్రమానికి కూడా కార్మికులకు ముందు తీసుకొచ్చినాం. అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీతోటి ఇవాళ దాని మేనిఫెస్టో పెట్టించి తీసుకుపోయినాం. నిన్నగాక మొన్న చైర్మన్ గారికి ఇస్తే దానికి ఖచ్చితంగా ఒక కమిటీ ఫామ్ చేసి కంపెనీకి కార్మికులు లాభమే పని ఉంటే గ్యారంటీగా లాభం వస్తే సింగరేణి కార్మికులు సంతలు ఇవ్వడానికి మేము వెనక ముందు చేయమని చెప్పి చైర్మన్ గారు హామీ ఇచ్చారు. అందుకే మరొకసారి చైర్మన్ గారికి డైరెక్ట్లీ వివరించడం కోసం సిఐటి కంకణ వదులైంది. అందుకే కార్మిక వర్గానికి సిఐటిని చేస్తున్న పోరాటాలను గుర్తించి లేదా ఈ మహాసభలు విజయంతం కావడానికి ఆర్థికంగా కూడా మీరు సహకారం చేయాలని కోరుతా ఉన్నాం. అధికారులకు సంబంధించి కూడా మీ పీఆర్పీ రావాల్సి ఉంది. ప్రభుత్వం ముందుకేస్తుంది. కార్మిక కంపెనీకి వచ్చే నష్టాన్ని కంపెనీ మీదనే, కార్మికుల మీదనే రుద్ది కార్మికుల్ని మరింత ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులు తగ్గియాలని, కార్మిక జీతభత్యాలు తగ్గియాలని రకరకాల ఎత్తుగడలతోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొస్తుంది. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎనర్జీ సెక్టార్స్, అది విద్యుత్ సంస్థలు, ఆయిల్ ఉత్పత్తి చేసేటి, బొగ్గు ఉత్పత్తి చేసేటి
ఈ మూడు కనుక కార్మిక సంఘాలని ఒకటే కార్మికులను ఐక్యం చేస్తే నరేంద్ర మోడీ మళ్ళీ ఎక్కడికి చచ్చిందో అక్కడికే పోవడానికి రెడీగా ఉంటుంది. అందుకే ఆ ఉద్యమ కార్యాచరణ గోదావరికంలో నిర్ణయించబడుతుంది. కాబట్టి కార్మిక వర్గం అధికారులు అందరూ కూడా అన్ని తీరుల సహాయ సహకారాలు అందించాలని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆరపల్లి రాచమౌళి, వంగల శివరాంరెడ్డి, ఎస్కే గౌస్, నంది నారాయణ, బాద రవి, సంతోష్ కుమార్, బొడ్డుపల్లి రవి, గుగులోతు రామకృష్ణ, బొద్దుల ఓదెలు, బండారి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.